ఏం సంగతి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. సో ఇవి నేను క్లాస్ వైజ్గా చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. సో ఇది వచ్చేసి 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. ఇది 6th క్లాస్ జనరల్ సైన్స్కి ఇది ఇంట్రడ్యూస్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 7th క్లాస్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 2 వాల్యూమ్స్ ఉంటాయి. సో ఇది 7th క్లాస్ సంబంధించినటువంటివి. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ అదేవిధంగా 8th క్లాస్ సంబంధించినటువంటి బయో సైన్స్ ఏదంతో సో ఇలాంటివి 2 వాల్యూమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్. సో ఇదే ఇంట్రడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బ్రిడ్జెస్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి తెలంగాణ స్టేట్లో కొత్త బుక్స్ రాబోతున్నాయి. సో మరి ఏ రకమైనటువంటి బుక్స్ వస్తాయి, ఎప్పటి నుండి వస్తాయి, డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులు మరి ఏ బుక్స్ చదవాలి, దీని గురించినటువంటి ఒక క్లారిఫికేషన్ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. మరి తెలంగాణలో అసలు కొత్త బుక్స్ ఎందుకు రాబోతున్నాయని చూసినట్లయితే ఎన్ఈపీ 2020 అమలైనట్లయితే తప్పకుండా మనకేంటంటే నేషనల్ వైడ్గా ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంచేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి సిబిఎస్సి బోర్డు లేదంటే ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి బుక్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎన్ఈపీ 2020 అమల్లోనికి వచ్చిందంటే మ్యాక్సిమం ప్రైమరీ స్టేజ్లో తెలుగు మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఎగిరిపోతుండొచ్చు. అండ్ 6th, 7th, 8th ఈ క్లాస్ ఏవైతేనో బైలింగ్వల్లో ఉండేందుకు అవకాశం ఉంది, లేదంటే ఓన్లీ తెలుగు మీడియం ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఒక గుడ్ మూవ్గా చెప్పుకోవచ్చు. సో మనకు శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు అని పరిణామం. ఓకే రైట్. మరి ఈ బుక్స్ ఒకవేళ చేంజ్ అయితే ఆల్రెడీ ఏపీలో ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో సిబిఎస్సికి సంబంధించిన బుక్స్ మ్యాక్సిమం అవే బుక్స్ అయితే ఉండేందుకు అవకాశం ఉంటుంది. అండ్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనకి జనరల్గా త్రూఅవుట్ ఇండియాలో చూసినట్లయితే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క జాగ్రఫికల్ కండిషన్ ఉండొచ్చు. సో కాబట్టి సోషల్లో అంటే పర్టికులర్గా ఆ ఏరియాకు సంబంధించిన జాగ్రఫీని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. సో కాబట్టి ఓవరాల్గా పెద్దగా అంటే దాని పాపులేషన్కి సంబంధించి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇలా అక్కడ ఉండేటువంటి రాష్ట్ర పరిస్థితుల అనుగుణంగా సోషల్లో సిలబస్ అనేది కొంత మార్పులు అయితే ఉంటుంది, అంటే ప్రాంతీయానికి సంబంధించినది ఉంటుంది. మరి మిగిలినటువంటి సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇతరత్ర లాంగ్వేజెస్ కావచ్చు, లాంగ్వేజ్ కూడా మేబీ కొంత ప్రాంతీయ భాష ఇంట్రడ్యూస్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఇతరత్ర అవి కాకుండా ఇతరత్ర ఏవైతున్నాయో మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారండి. సో ఆల్రెడీ మనకి పాత బుక్స్ తెలిసిందే, ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఈ కవర్ పేజ్ తోటి ఇలా కనపడుతున్నాయి పాత బుక్స్. మరి కొత్త బుక్స్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఇవి ఇంట్రడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దామండి కొత్త బుక్స్ ఎలా ఉన్నాయి, ఏం సంగతి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. సో ఇవి నేను క్లాస్ వైజ్గా చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. సో ఇది వచ్చేసి 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. ఇది 6th క్లాస్ జనరల్ సైన్స్కి ఇది ఇంట్రడ్యూస్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 7th క్లాస్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 2 వాల్యూమ్స్ ఉంటాయి. సో ఇది 7th క్లాస్ సంబంధించినటువంటివి. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ అదేవిధంగా 8th క్లాస్ సంబంధించినటువంటి బయో సైన్స్ ఏదంతో సో ఇలాంటివి 2 వాల్యూమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్. సో ఇదే ఇంట్రడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ 10th క్లాస్ బయోలాజికల్ సైన్స్. సో ఇలా మనకేంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రజెంట్ అయితే మార్కెట్లోనే మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డౌట్ అంటే సిలబస్ మొత్తం చేంజ్ అయింది కదా, మేము ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాము, మరి మా ప్రిపరేషన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అని డౌట్ వస్తూ ఉంటుందండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది బూడిదలో పోసిన పన్నీరు కానే కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ రూపొందించినటువంటి ఇప్పుడు అమలులో ఉన్నటువంటి తెలంగాణలో ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతున్నాయో ఆల్మోస్ట్ మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేటువంటి ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుంది. దాంట్లో నాకు తెలిసి హార్డ్లీ ఒక 5 to 10% అదనంగా కూడా కాదు, కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్సీఆర్టీ బుక్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ బుక్లో ఉంటాయి దాంట్లో. సో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఆల్రెడీ ఎస్సీఆర్టీ బుక్స్ చదివారంటే ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం చదివినట్టే అండి. ఏవో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని ఒకవేళ మీ బుక్స్లో రాసుకుంటే రాసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఎలాంటి వరీ కావాల్సింది ఏం లేదు. ఎస్సీఆర్టీ బుక్స్తో కంపేర్ చేస్తే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేటువంటి సిలబస్ చాలా కుదించబడి ఉంటుంది. దాంట్లో 100 పేజెస్ ఉంటే ఎస్సీఆర్టీ బుక్లో 100 పేజెస్ ఉంటే అది ఎన్సీఆర్టీ బుక్లోకి వచ్చేసరికి 50% తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి బుక్స్ చేంజ్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప ఎలాంటి వరీ కావాల్సింది ఏం లేదు. సో ఇది బుక్స్ గురించి క్లారిటీ. మరి ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఎన్సీఆర్టీ బుక్స్ ఎప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఏ క్లాస్ వరకు ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే
2026-27 అకాడమిక్ ఇయర్ అండి, ఇప్పుడు కాదు. సో ఇది 25-26 నడుస్తుంది కదా, 26-27 కూడా కాదు, నాకు తెలిసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇలాగా దానికి సంబంధించినటువంటి కసరత్తులు మొత్తం కూడా ప్రభుత్వం చేస్తుంది. అండ్ అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే ఇతరత్ర విద్యావేత్తలు కావచ్చు, వాళ్ళని ఒకసారి అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ బుక్స్ పైన ఒక రివ్యూ కమిటీ పెట్టి, సో ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి ఇంబైబ్ చేసుకోవాలి, మనం ఎలా టెక్స్ట్ బుక్స్ రూపొందించాలి, ఇవన్నీ కూడా ఒక కమిటీని వేసి దాన్ని నిర్ధారించి ఆ కమిటీ సిఫారసు చేసిన తర్వాత ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బుక్స్ అనేవి రూపొందించబడతాయి. కాబట్టి దాని గురించి ఎలాంటి వరీ కావాల్సిందే లేదు. సో మరి ఇంకొక డౌట్, సో ఎప్పుడు వస్తాయి ఈ బుక్స్ అనేది ఇప్పుడే చెప్పుకున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేందుకైతే ఆస్కారం ఉంటుంది. అంటే 2027లో ఇంట్రడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి వరీ కావాల్సిన పని ఏం లేదు. ఓకేనా. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు డౌట్ అనమాట. ఏంటి, పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా? ఒకవేళ మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 2026లో వస్తుంది కదా గ్యారంటీగా. 2026 నోటిఫికేషన్ వచ్చే మనకు ఫోర్స్లో ఉన్నటువంటి బుక్స్ ఏంటి, ఎస్సీఆర్టీ బుక్సే. కాబట్టి మీరు 100% కళ్ళు మూసుకొని ఎస్సీఆర్టీ బుక్స్ మీరైతే చదివి ఉన్నారో ఆ యొక్క చదివినటువంటి బుక్స్నే రిపీటెడ్గా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇస్తూ చదువుకోండి. సో ఇంకా బుక్స్ చేంజ్ అయిపోతాయి, కొత్త బుక్స్ చదవాలంటే ఆలోచన ఏది అది కంప్లీట్గా తీసేయండి. మీరు 100% బ్లైండ్గా ఎస్సీఆర్టీ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. ఓకేనా. సో దీనిపైన ఎలాంటి డౌట్ పడొద్దు మీరు, అండ్ టెన్షన్ కూడా పెట్టుకోకండి. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనిలో ఎన్సీఆర్టీ బుక్స్ అనుకున్నాడు, లేకుంటే సిలబస్ చేంజ్ చేశాడు, ఎన్సీఆర్టీ బుక్స్ సంబంధించి సిలబస్ పెట్టాడు అనుకోండి, అలా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎస్సీఆర్టీ బుక్స్ చదివారంటే ఆల్మోస్ట్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం చదివినట్టే. కాబట్టి దాని గురించి వరీ కావాల్సింది కూడా ఏమీ లేదు. సో అభ్యర్థులు నిరభ్యంతరంగా, సో టెట్ అయిపోయింది, సో ప్రైమరీకి రిలీజ్ అవుతుంది, ఆబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు. సో మీకు కూడా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి తప్పకుండా. అండ్ టెట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్రెయిన్లో ఉందో మొత్తం కూడా ఎరేజ్ చేయండి. సో నాకు గతంలో 90 ఉన్నాయి, ఇప్పుడు 110 వస్తాయా, లేకుంటే 80 వస్తాయా, ఇలాంటి ఆలోచన తీసేయండి. ఎందుకంటే అయిపోయింది. మనం ఆలోచించినంత మాత్రాన మన మార్క్స్ పెరగడం తగ్గడం ఏది జరగదు. రియల్ టైంలో ఆలోచించినట్లయితే దాన్ని వదిలిపెట్టేశాడు. కంప్లీట్గా మీకు ఇనిషియల్కి 30th రోజు వస్తుంది. ఆ 30th రోజు రిలీజ్ అయినటువంటి ఇనిషియల్కి ఏదైతుందో అప్పుడు చూసుకోండి ఒకసారి. చూసుకొని పెరిగితే హ్యాపీ, పెరగకుంటే వరీ కావాల్సింది ఏం లేదు. మనం రాసాము, ఎఫర్ట్స్ పెట్టాము, పెరగలేదు. ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఒక రోజు డిస్కస్ చేయండి, ఈ సో ఆబ్జెక్షన్ ఉంది, మనం రేజ్ చేద్దామన్నట్టుగా రేజ్ చేస్తే చేయండి ఇనిషియల్కి పైన. అంతే తప్ప టెట్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకండి, ఏమీ రాదు. మీకు ఎన్ని మార్క్స్ అయినా ఉండనియండి టెట్లో, గతంలో ఎన్ని మార్క్స్ అయినా రానియండి వచ్చే టెట్లో. దాని గురించి ఆలోచించకుండా మీ యొక్క ఎఫర్ట్స్ కంప్లీట్గా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డిఎస్సి ప్రిపరేషన్లో. సో 100% టెట్ మార్క్స్ తక్కువ ఉన్నా కానీ మీకు జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే గత డిఎస్సి తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ర్యాంకర్స్ యొక్క టెట్ మార్క్స్ ఆన్ యావరేజ్గా తీసుకున్నట్లయితే 80 to 90 మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. టాప్ 10 నేను ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా చూపించాను. టాప్ 10లో ఉండేటువంటి డిఎస్సి ర్యాంకర్స్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆన్ యావరేజ్గా 80 నుండి 90 మార్కుల టెట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ రావడం జరిగింది. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు రావచ్చు, నేను కాదనట్లేను, కానీ టెట్ మార్క్స్ తక్కువ ఉన్నాయనేటువంటి భయానికి గురి కాకండి. ఎందుకంటే నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. ఏంటి, 80 నుంచి 90 యావరేజ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ర్యాంకర్స్, అంటే టాప్ 10 ర్యాంకర్స్ అందరికీ కూడా టెట్ మార్క్స్ నేను చూపించాను. సో ఈ మ్యాక్సిమం ఎవరు కూడా 100 దాటి పైకి ఏమి వెళ్ళలేదండి. సో మ్యాక్సిమం సో ఏదో 1-6 అంటే వెళ్ళొచ్చేమో. సో మ్యాక్సిమం ఇక్కడ 80 నుంచి 100 మధ్యలో ఉన్నారు. కాబట్టి దీని గురించి టెట్ మార్క్స్ ఏవైతేనో వాటి గురించి వరీ కాకండి. 100% మీ యొక్క ఫుల్ ఎఫర్ట్స్ అనేవి డిఎస్సి పెట్టండి. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని జాబ్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయని దాని గురించి కూడా ఆలోచించకండి. నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నైతే దాంట్లో పోస్టులు ఉంటాయి అన్నీ ఉంటాయి. మనం ఆలోచించినంత మాత్రాన పెరగవు. ఓకేనా. సో అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, అనవసరంగా టెన్షన్ గురవుతూ ఉంటాం. మన ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సింది, ఒక పోస్ట్ ఉన్న పెట్టాలా, 100 పోస్టున్నా మన ఎఫర్ట్స్ పెట్టాల్సింది. కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేది మీరు పెడుతూ ఉండండి. సో ఇంకా సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయండి. ఈ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, ఈ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఈ సబ్జెక్ట్లో ఎన్ని ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టేసేయండి. అవి ఏవి కూడా అఫీషియల్ కాదు. సో ఎగ్జామ్ చేయొచ్చు, తప్పులేదు, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు ఎగ్జామ్షన్. సో ఎగ్జామ్షన్ అనేది మనకి రియాలిటీకి మ్యాచ్ కాకపోవచ్చు కదా. సో కొంతవరకు మ్యాచ్ అయితే కావచ్చు, కానీ దాని గురించి ఆలోచించకండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్లు ఏవైతేనో
వాటిని పట్టుకొని వాటిని ఆలోచించుకుంటూ కూర్చొని మీ అమూల్యమైనటువంటి టైంని వేస్ట్ చేసుకోకండి. దిస్ ఈజ్ ద రైట్ టైం, కరెక్ట్ టైం అండి ఇది ప్రిపరేషన్కి. ఆల్రెడీ లాస్ట్ డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. సో వాళ్ళకు ఒక అర మార్క్ ఏంటి, ఒక మార్క్ ఏంటి వాల్యూ బాగా తెలిసి ఉంటుంది. ఈవెన్ పాయింట్లో ఉండేటువంటి మార్క్ కూడా సో ఎంత వాల్యుబుల్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ అయితే ఇవ్వండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే లాస్ట్ డిఎస్సిలో ఎవరైతే గతంలో మిస్ అయిపోయారో ఎందుకు మిస్ అయ్యాము అనేటువంటిది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఇవన్నీ ఒకసారి చూసుకొని అండ్ అన్ని బాగా చదివినప్పటికీ కూడా మీరు అక్కడ రిప్రజెంట్ చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, ఒక్కసారి మీకు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసినట్టు 100% డిఎస్సి అనేది మీకు వచ్చేందుకైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్, కన్సిస్టెన్సీ, మోర్ నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు చేయండి. డెఫినెట్గా మాక్ టెస్ట్లు చేస్తేనే మనకేంటంటే మనం ఎక్కడ వెనకబడుతున్నాం, ఎందుకు తప్పు చేస్తున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంటుంది. సో ఆ తప్పు మళ్ళీ యాక్చువల్ టైం రియల్ టైం ఎగ్జామ్లో మనం తప్పు చేయకుండా ఉండేందుకు మనల్ని సేఫ్ సైడ్లో ఉంచుతూ ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లను అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో ఇది బుక్స్ గురించి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ డిఎస్సిలో ఏ బుక్స్ ఉంటాయనేది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సాధించాలనుకుంటారో తప్పకుండా కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కోర్స్ ఉంటుంది. అండ్ డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియోస్ కూడా చూడండి. ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటే తప్పకుండా చూడండి. సో దాదాపుగా 2 రాష్ట్రాల్లో దాదాపు 2 ఇయర్స్ నుండి 200కు పైగా స్కూల్ అసిస్టెంట్ జాబ్లు సాధించినటువంటి యాప్ ఇదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనపడేటువంటి తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా మన ర్యాంకర్స్ అండి. సో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే తప్పకుండా కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.